Next question. A vendor bought bananas at 6 for rupees 10 and sold at 4 for rupees 6. అంటే 6 బనానాలు 6 అరటి పండ్లు 10 రూపాయలకి కొన్నాడు. అమ్మింది 4 బనానాలు 6 రూపాయల చొప్పున అమ్మాడు. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ? 6 బనానాస్ 10 రూపీస్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 బనానాస్ 10 రూపీస్. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 బనానాస్ ఈజ్ 6 రూపీస్. అంటే ఇప్పుడు ఒక కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బనానా ఏమవుతుంది? 10/6 అవుతుంది, అంటే 5/3. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 బనానా ఏమవుతుంది? 6/4 ఈజ్ 3/2. సో 1 బనానా కాస్ట్ ప్రైస్, 1 బనానా సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. మామూలుగా మనం ఫార్ములా యూసేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ప్రాఫిటా లాసా? కాస్ట్ ప్రైస్ ఏమో 5/3, సెల్లింగ్ ప్రైస్ ఏమో 3/2. ఈ రెండింటిలో ఏది పెద్దది చూసుకుంటే 5/3, 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, పైకి పంపించండి, కిందవి రెండు క్రాస్గా. అంటే 5 2s 10, 3 3s 9. అంటే ఈ లెఫ్ట్ సైడ్ది పెద్దది, అంటే కాస్ట్ ప్రైస్ పెద్దది. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందంటే ఏంటి అర్థం? లాస్ వచ్చిందని కదా. సో లాస్ వచ్చిందని. సో లాస్ పర్సెంటేజ్ ఎంత? లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఇది మనకు ఫార్ములా, తెలిసిన ఫార్ములా. అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో పెట్టేస్తే ఫార్ములా ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. సో ఈ మెథడ్ చేయట్లేదు, ఇది జనరల్ మెథడ్. దీనికి ఒక షార్ట్ కట్ ఏమిటంటే, ఇక్కడ సిపి అని రాసుకుంటాను నేను, ఎస్పి అని రాసుకుంటాను. 6 బనానాస్ 10 రూపీస్కి తీసుకున్నాడు. సెల్లింగ్ ప్రైస్ 4 బనానాస్ 6 రూపీస్ చొప్పున అమ్మాడు. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 6 ఎంత? అది ఇటు తీసుకున్నాండి. 6 కిందికి తీసుకున్నాండి. ఎంత అవుతుంది? 36. ఇది కిందికి తీసుకున్నాండి, ఇది పైకి తీసుకెళ్ళండి. ఇది గుర్తుండాలి, మళ్ళీ ఈ అది కిందికి తీసుకొని రావాలి కాస్ట్ ప్రైస్, ఇది పైకి తీసుకెళ్దామని గుర్తుండాలి. అందుకే ఈ జనరల్ మెథడ్ కూడా చెప్పాను, ఒక్కోసారి షార్ట్ కట్ గుర్తుండకపోతుందేమో. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 40 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 36 రూపీస్. ఓకే, 40 36. అప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? లాస్ వచ్చింది, 4 రూపీస్. సో లాస్ పర్సెంటేజ్ ఎంత? 4 రూపీస్ లాస్ వచ్చింది. బై కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం కదా. కాస్ట్ ప్రైస్ ఏమో 40 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 4 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఎంత వచ్చింది? 10% లాస్ వచ్చింది. ఓకే, ఇది బాగానే ఉంది. చిన్న నెంబర్స్ కాబట్టి ఇట్లా మల్టిప్లై చేస్తాం. పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేయకుండా ఎల్సిఎం అనే కాన్సెప్ట్ వాడతాను. ఇక్కడ 6 4 రెండు సమానం చేయాలి. సమానం చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లా క్రాస్ మల్టిప్లై చేశాను అనేది. ఇప్పుడు చూడండి, 6 4 రెండు సమానం చేయాలంటే, సేమ్ నెంబర్స్ రావాలంటే ఇక్కడ రెండింటికి కామన్గా ఉన్న మల్టిపుల్ వచ్చేటట్టు తీసుకోవాలి. అది లీస్ట్ కామన్గా, అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 6 4కి ఎల్సిఎం ఎంత? 12. సో రెండింటి చోట 12 వచ్చే విధంగా రాయాలి. 12 రావాలంటే ఏం చేయాలి? 6 12 ఎప్పుడైతుంది? 2తో మల్టిప్లై చేస్తే అవుతుంది. అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం ఈ లైన్ని. ఏమవుతుంది అప్పుడు? 12. 10 into 2 is 20. ఇక్కడ 4ని 12 రావాలంటే ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. సో 3 4s 12, 6 4s 6 3s 18. ఇప్పుడు చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. 12 బనానాస్ కొనడము, 12 బనానాస్ అమ్మడము. 12 బనానాస్ కొంటే 20 రూపీస్ కొన్నాడు, 12 బనానాస్ అమ్మితే 18 రూపీస్కి అమ్మాడు. ఇట్లా ఉన్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మనకి. 20 రూపీస్ 18 రూపీస్. ఈ విధంగా చేస్తే అది కిందికి రావాలా, ఇది పైకి రావాలా, ఇట్లా చేయొచ్చు. 6 6 36 అని రాసి పైన రాసేయడము, అప్పుడు కాస్ట్ ప్రైస్ 36 అయిపోతుంది. 4 10s 40 అని రాసి కింద రాసేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇదేం లేకుండా
ఈ రెండు సేమ్ చేయడానికి ఎల్సిఎం తీసుకొని సేమ్ చేయండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 20 అయింది, సెల్లింగ్ ప్రైస్ 18 అయింది. క్లియర్గా లాస్ అనేది తెలిసిపోతుంది. లాస్ పర్సెంటేజ్ ఎంత? లాస్ ఏమో 2 రూపీస్, 20 మైనస్ 18 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 20 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 10%. సో ఎప్పుడైనా ఎల్సిఎం అనే కాన్సెప్ట్ వాడాల్సి వస్తే అది వాడి చేయడం బెటర్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, అర్థమవుతుంది. ఏ మ్యాన్ బాట్ సమ్ ఫ్రూట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 16 ఫర్ రూపీస్ 24. 16 ఫ్రూట్స్ కొన్నాడు 24 రూపీస్కి, అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 ఫర్ 18. 8 ఫ్రూట్స్ 18 చొప్పున అమ్మాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్? ప్రాఫిట్ అని అతనే అంటున్నాడు. ప్రాఫిటా కాస్ట్ లాస్ అని ఆలోచించక్కర్లేదు. ఓకే, సరే చూద్దాం. ఈ విధంగా వేసుకున్నప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, 16 ఫ్రూట్స్ 24 రూపీస్కి కొనుక్కొచ్చాడు, 8 ఫ్రూట్స్ 18 రూపీస్ చొప్పున అమ్మాడు. ఓకే, ఇప్పుడు 16 ఇంటూ 18 మల్టిప్లై చేయాలంటే కొద్దిగా పెద్ద జాబ్. 24 ఇంటూ 8. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం? ఈ రెండు సమానం చేసుకుంటాం ఎల్సిఎంతో. ఎల్సిఎం ఏంటి? 16కి 8కి 16కి ఎల్సిఎం 16. 8 1 8 2. ఓకే, 16. సో 16 తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 16 ఉంది, సో ఇది ఇలాగే ఉంచేద్దాం. 16 24. ఇక్కడ 8 ఉంది, దీన్ని 16 చేయాలంటే 2తో మల్టిప్లై చేస్తే ఈ లైన్ని సరిపోతుంది. 8 2 16, 18 2 36. సో ఇది మన కాస్ట్ ప్రైస్, ఇది మన సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు క్లియర్గా ప్రాఫిట్ ఉంది. కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. ప్రాఫిట్ ఎంత? 36 మైనస్ 24 12. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఎంత వచ్చింది? 12 1s 12 2s 2 1s 2 50s. సో 50%. సో ఇది ఈజీ ప్రాసెస్. ఇట్లా ఉన్నప్పుడు పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు, సపోజ్ 65 ఉంది, 13 ఉంది అనుకోండి, ఇక్కడ ఇంకేదో పెద్ద నెంబర్ ఉంది, మల్టిప్లై చేయడం కష్టమవుతుంది. సో 13 65 ఉంటే వాటి ఎల్సిఎం తీసుకుంటే 65 వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం ఇలా ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాన్ బాట్ 100x ఫర్ రూపీస్ 40. అవుట్ ఆఫ్ దిస్ 4 were found to be broken and he sold the remaining eggs at rupees 7.50 per dozen. Find his loss or gain percent. Okay, cost price ఎంత అవుతున్నప్పుడు John got 100x for rupees 40. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100x is 40 rupees. సెల్లింగ్ ప్రైస్ ఎంత? అవుట్ ఆఫ్ దిస్ 4 were found to be broken. 4 పగిలిపోయినాయి అంట. అండ్ హీ సోల్డ్ ద రిమైనింగ్ ఎగ్స్ ఎట్ 7.50 per dozen. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ ఎగ్స్ అంటే 12x కదా, 12x ఈజ్ ఈక్వల్ టు 7.50. ఓకే, 100x కాస్ట్ ప్రైస్ 40 రూపీస్, 12x సెల్లింగ్ ప్రైస్ 7.50. మామూలుగా అంతకుముందు మనం ఏం చేసాం? ఇందులోంచి 1 egg తీసుకునే వాళ్ళం. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 egg ఎంత? 40/100 అని వేసేవాళ్ళం. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 egg ఎంత? 7.50/12 వేసేవాళ్ళం. వేసిన తర్వాత ఇవి వచ్చిన తర్వాత ఫార్ములాలో పెట్టేస్తాం. ప్రాఫిట్ అయితే లాస్ అయితే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని. ఓకే, కానీ ఇలా వేస్తే తప్పు వస్తుంది మనకి. ఈ విధంగా చేయకూడదు. ఎందుకు అంటే 100xకి కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం, ఇది ఓకే. కానీ ఈ విధంగా చేస్తే 1 eggకి సెల్లింగ్ ప్రైస్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 100x అమ్మినట్టే వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100x. కానీ అతను అమ్మింది 96x, 4 పగిలిపోయినాయి కదా, 96x అమ్మాడు. 4 అతని దగ్గర ఉన్నా ఈ ఫార్ములా పెట్టవచ్చు, అతని దగ్గర ఉన్నా ఈ లాభం కింద లెక్క. కానీ అతని దగ్గర కూడా లేవు, అవి పగిలిపోయినాయి, యూజ్ కావు ఇంకా అవి. కాబట్టి ఈ ఫార్ములా పెట్టకూడదు. అవి అతని దగ్గర ఉన్నా కానీ ఈ ఫార్ములా పెట్టవచ్చు, ఎందుకంటే అవి కూడా లాభం కిందకే లెక్కేయవచ్చు. కానీ అవి అమ్మలేదు, కొనలేదు, ఈ అతని దగ్గర కూడా లేవు, ఏమైనా పగిలిపోయినాయి, యూజ్ లేదు ఇంకా అది.
సో కాబట్టి ఈ 4 తీసేయాలి. సో ఈ ఫార్ములా పెడితే కాస్ట్ ప్రైస్ పూర్తిగా 100xకి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 96xకి వేసి చేయాలి. 1 ఎగ్ కాస్ట్ ప్రైస్ 1 ఎగ్ సెల్లింగ్ ప్రైస్ వేసి చేస్తే రాదు, ఆన్సర్ తప్పు వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం, 100x కాస్ట్ ప్రైస్ 40 రూపీస్ ఉంది. ఇప్పుడు 96x ఉన్నాయి కదా అతని దగ్గర, 96x అమ్మాడు కాబట్టి 96x సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12x 7.50 కాబట్టి ఇక్కడికి తీసేస్తున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 96x ఏమవుతాయి, 12 8 96. సో 8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా, 12 8 96, లేదంటే 7.50 by 12 into 96. ఓకే, 7.50 by 12 into 96 ఎంత అవుతుంది, 12 1 12 8 96, 7.5 into 8, 7.5 into 2 15 60. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఏమో 40, సెల్లింగ్ ప్రైస్ ఏమో 60. ఈ విధంగా చేస్తే అసలు చాలా సింపుల్ క్వశ్చన్ అనుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ విధంగా చేయకూడదు అని మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేసాం. సో ఈ విధంగా చేయడానికి వీల్లేదు ఈ ప్రాబ్లమ్ని. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, కాస్ట్ ప్రైస్ ఏమో 40 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ ఏమో 60 రూపాయలు, ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఫైండ్ హిస్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ అనుకున్నాం. గెయిన్ పర్సెంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఏమో 60 minus 40 20 రూపీస్, 20 by కాస్ట్ ప్రైస్ 40 into 100. సో 21s 22s 2 1s 2 50s. సో 50% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఈ క్వశ్చన్, రామన్ పర్చేజ్డ్ 120 tables at a price of 110 per table. 120 tables కొన్నాడు at a price of 110 per table. ఒక్కొక్క టేబుల్ ఖరీదు 110 రూపీస్. ఓకే, he sold 30 tables at a profit of rupees 12 per table. సో 120 టేబుల్స్ మొత్తం, అందులో 30 టేబుల్స్ ఏమో 12 రూపీస్ ప్రాఫిట్తో కొన్నాడు, అమ్మేశాడు. అండ్ 75 టేబుల్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 14 per table. 75 టేబుల్స్ ఏమో 14 రూపాయల లాభం, ఒక్కొక్క టేబుల్ మీద 14 రూపాయల లాభంతో అమ్మేశాడు. ద రిమైనింగ్ టేబుల్స్ వర్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 7 per table. అంటే రిమైనింగ్ ఎంటున్నాయి మొత్తం 120 కాబట్టి 75 30 105 ఇంకా 15 ఉంటాయి. సో 15 టేబుల్ అట్ ఏ లాస్ ఆఫ్ 7 రూపీస్ లాస్తోనే అమ్మేశాడు. సో వాట్ ఈస్ ద యావరేజ్ ప్రాఫిట్ పర్ టేబుల్. ప్రాఫిట్ వచ్చిందని అతనే చెప్తున్నాడు, యావరేజ్ ప్రాఫిట్ వచ్చిందని. సో ప్రాఫిట్ పర్ టేబుల్కి యావరేజ్ ఎంత, ఇక్కడ 30 టేబుల్స్కి ప్రాఫిట్ 12, 75 టేబుల్స్కి ప్రాఫిట్ 14, ఈచ్ టేబుల్కి అట్లా ఇచ్చాడు. అట్లా ఈచ్ టేబుల్ ఈ లాస్ ఇవన్నీ కలిపితే 120 టేబుల్స్కి ఒక్కొక్క టేబుల్కి ప్రాఫిట్ ఎంత యావరేజ్గా. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత మొత్తం, యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 టేబుల్స్ ఈస్ 120 ఇంటూ ఒక్కొక్క టేబుల్కి 110 రూపీస్. 120 ఇంటూ 110 ఎంత అవుతుంది, 13,200. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, సెల్లింగ్ ప్రైస్ ఎంత విడివిడిగా అయ్యాయి. ఫస్ట్ 30 టేబుల్స్కి ఈచ్ టేబుల్ యాక్చువల్గా 120 రూపీస్, 12 రూపీస్ ప్రాఫిట్తో కొన్నాడు కాబట్టి అమ్మేశాడు కాబట్టి 110 + 12 ఎంత, 122 రూపీస్కి అమ్మినట్టు. సో 30 టేబుల్స్ 122 రూపీస్కి అమ్మాడు. ప్లస్ మిగతా 75 టేబుల్స్ ఎంతకు అమ్మాడు, 14 రూపీస్ ప్రాఫిట్ కాబట్టి 110 + 14 అంటే ఎంత, 124 రూపీస్కి అమ్మాడు. ప్లస్ ఇంకా 15 టేబుల్స్ ఉన్నాయి. 15 టేబుల్స్కి ఎంతకు అమ్మాడు, 7 రూపీస్ తక్కువకి అమ్మాడు. అంటే 110లోని 7 తీస్తే 103. 15 టేబుల్స్ 103 రూపీస్కి అమ్మాడు. సో టోటల్ ఎంత వస్తుంది అప్పుడు క్యాల్కులేట్ చేయండి, 14,505 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 టేబుల్స్ ఏమో 13,200, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 120 టేబుల్స్ ఏమో 14,500. ప్రాఫిటే వచ్చింది కదా ఖచ్చితంగా. ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ 14,505
మైనస్ 13,200 ఎంత అది 1,305. ఇది ప్రాఫిట్ ఆన్ 120 టేబుల్స్. అతను ఏమడుగుతున్నాడు, ఈచ్ టేబుల్ ఒక టేబుల్కి ప్రాఫిట్ ఎంత, 120 టేబుల్స్కి ప్రాఫిట్ 1305 అయితే 1 టేబుల్కి ప్రాఫిట్ ఎంత 1305/120 ఎంత వస్తుంది, ఇది 10.875. నా దగ్గర క్యాల్కులేటర్ ఉంది, క్యాల్కులేట్ చేశాను. మీరు ఎట్లా చేస్తారో క్యాన్సిల్ చేసి ఓకే 10.875 is the answer. Next question. A man bought toffees at 3 for a rupee. Toffees ante chocolates. A man bought toffees at 3 for a rupee. How many for a rupee must he sell to gain 50%? అంటే 1 రూపాయికి 3 చాక్లెట్లు కొన్నాడు. 1 రూపీకి 3 చాక్లెట్లు కొన్నాడు. Three chocolates. How many for a rupee must he sell? ఎంతకు అమ్మాలి, ఇది కాస్ట్ ప్రైస్. అయితే సెల్లింగ్ ప్రైస్ 1 రూపీకే అమ్మాలి, ఎన్ని చాక్లెట్స్ అమ్మాలి టు గెట్ 50% ప్రాఫిట్. 50% ప్రాఫిట్ రావాలి అతనికి. ఓకే, సో ఏం చేద్దాం అంటే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏం కాదు, అది ప్రాబ్లం టైపే. ఓకే, ఇప్పుడు 1 రూపీ అంటే 100% అనుకుందాం. 100%కి 3 చాక్లెట్స్ అమ్మాడు. 100%కి 3 చాక్లెట్స్ అమ్మాడు. మనకి 50% ప్రాఫిట్ రావాలి కాబట్టి 150% అవుతుంది కదా. 150%కి ఎన్ని చాక్లెట్స్, ఎక్స్ చాక్లెట్స్ అమ్మాలనుకున్నాం. ఎక్స్ చాక్లెట్స్. ఓకే, మామూలుగా ఇది ఎలా చేస్తామంటే మామూలుగా మనం సింపుల్గా ఇక్కడ ఆన్సర్ 3/100 × 150 రాస్తాం. ఇప్పటి వరకు రాసాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ 5 రూపాయలు అయితే 2 చాక్లెట్లు ఎంత 10 రూపాయలు, 4 చాక్లెట్లు ఎంత 20 రూపాయలు. ఏమవుతుంది ఇక్కడ, ఈ వాల్యూస్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ పెరిగితే ఈ వాల్యూ కూడా పెరుగుతుంది. దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. కానీ మన కాన్సెప్ట్ ఇది కాదు. 1 రూపాయికి 5 చాక్లెట్లు తీసుకొచ్చాము. 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అంటే 5 అమ్మితే కొన్న ధరనే అవుతుంది. అమ్మాలంటే తక్కువకి అమ్మాలి కదా, సో ఇంకా తక్కువకి అమ్మాలి, 5 కన్నా తక్కువకి అమ్మాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే కాన్సెప్ట్. ఇన్వర్స్, ఈ వాల్యూస్ పెరుగుతుంటే ఈ వాల్యూస్ తగ్గిపోతూ ఉండాలి. ఆ ఇన్వర్స్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వాడతాం. సింపుల్గా మామూలుగా మనం ఏం చేస్తాం, 100 రూపాయలకి 3 చాక్లెట్లు అయితే 150 రూపాయలకి ఎన్ని చాక్లెట్లు అంటే ఆబ్వియస్గా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ రూపాయికి 3 చాక్లెట్లు కొన్నాడు, సో ఇంతకన్నా తక్కువకే అమ్మాలి కదా లాభం రావాలంటే. సో ఇక్కడ వాల్యూ తగ్గుతుంది మనకి. సో ఇక్కడ ఇదేమో పెరుగుతుంది, ఇక్కడేమో తగ్గుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే 100/150, మామూలుగా మనం 100/150 = 3/x అని రాస్తాం. కానీ ఇక్కడ ఏం రాస్తామంటే 100/150 = x/3 అని రాస్తాం. రివర్స్ రాస్తాం దీన్ని. ఏదైనా ఒకదాన్ని రివర్స్ రాయాలి, ఎందుకంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఎక్స్ ఎంత అంటే ఈజీగా చెప్పేసేయచ్చు. 0 0 క్యాన్సిల్, 5 2s 5 3s, ఈ 3 ఇటు వస్తుంది. ఎక్స్ ఈ 3 కూడా క్యాన్సిల్ చేయొచ్చు డైరెక్ట్గా. 2 డినామినేటర్స్లో ఉన్నాయి ఈక్వల్గా ఆపోజిట్ సైడ్లో. సో ఎక్స్ = 2. ఏమొచ్చింది ఇక్కడ మనకి 2 టాఫీస్ అమ్మాలి. రూపాయికి 2 టాఫీస్ అమ్మాలి 50% ప్రాఫిట్ రావాలంటే. ఓకే, సో మామూలుగా ఇలా చేస్తే మనం 100/150 = 3/x చేస్తే 3 కన్నా ఎక్కువ వాల్యూ వస్తుంది, మనకి ఎక్కువ వాల్యూ వస్తుంది. కానీ మనకి తక్కువ వాల్యూ రావాలి, తక్కువ అమ్మాలి, 3 చాక్లెట్ల కన్నా తక్కువ అమ్మాలి. ఓకే, సో ఇక్కడ ఇన్వర్స్ రాస్తాం మనం. 100/150 = 3/x రాయకుండా x/3 రాస్తాం. ఓకే, అలాగే ఈ క్వశ్చన్ చూడండి. బై సెల్లింగ్ 12 టాఫీస్ ఫర్ ఏ రూపీ. రూపాయికి 12 చాక్లెట్లు అమ్మి, అంటే పాత బుక్ కాబట్టి 12 చాక్లెట్స్ అప్పట్లో వచ్చాయి, 10 పైసలకు ఒక చాక్లెట్ అయ్యేది. సో బై సెల్లింగ్ 12 టాఫీస్ ఫర్ ఏ రూపీ ఏ మ్యాన్ లాసెస్ 20%. ఏ మ్యాన్ లాసెస్ 20%.
హౌ మెనీ ఫర్ ఎ రూపీ షుడ్ హీ సెల్ టు గెట్ ఎ గెయిన్ ఆఫ్ 20%. సో రూపాయికి 12 చాక్లెట్లు చొప్పున అమ్మితే అతనికి 20% నష్టం వచ్చింది. సో 20% లాభం రావాలంటే ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? సో సేమ్ ఇదే కాన్సెప్ట్. ఓకే, 20% నష్టం వచ్చిందంటే 80%కి అమ్మినట్టు కదా అతను. సో 80%కి 12 చాక్లెట్స్ అమ్మితే మనకి 20% ప్రాఫిట్ కూడా రావాలి కదా. సో కొన్నదేమో 100% అంట. అతను 12 టాఫీస్ 20% లాస్తోనే అమ్మాడు, అంటే 80% చొప్పున అమ్మాడు. ఇప్పుడు ఏం చేయాలి? 20% ప్రాఫిట్ రావాలంటే 120% చొప్పున అమ్మాలి. ఓకే, సో 120% చొప్పున ఎన్ని చాక్లెట్స్ అమ్మాలి? ఎక్స్ చాక్లెట్స్ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూ పెరిగినప్పుడు ఈ వాల్యూ తగ్గాలి. ఓకే, సో ఇది పెరిగితే ఇది తగ్గాలి, ఇన్వర్స్ ప్రపోర్షన్ అవ్వాలి. సో 18 నుంచి 120 అయింది, ఇది 12 నుంచి తగ్గకుండా ఇంకా పెరగాలి. ఓకే, సో ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? సో ఇది పెరిగింది కాబట్టి ఇది తగ్గాలి. ఓకే, సో ఇన్వర్స్ రాద్దాం. 80/120 ఈజ్ ఈక్వల్ టు 12/x రాయకుండా x/12 అని రాద్దాం. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 12 1s 12 10s, సేమ్ సైడ్ డినామినేటర్స్, 10 1s 10 8s. సో x ఈజ్ ఈక్వల్ టు 8. సో రూపాయికి 8 చాక్లెట్స్ 8 టాఫీస్ అమ్మాలి. రూపాయికి 12 టాఫీస్ అమ్మితే 20% లాస్ వచ్చింది. అదే రూపాయికి 8 టాఫీస్ అమ్మితే అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు చిన్న ఫార్ములా. ఇఫ్ ఎ ట్రేడర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గుడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్, అంటే ఒక వర్తకుడు అతని దగ్గర ఉన్న వస్తువులు కాస్ట్ ప్రైస్కే అమ్మదలుచుకుంటే, అంటే ఎంతకి కొన్నాడో అంతకే అమ్మాలి అనుకున్నప్పుడు, బట్ యూజెస్ ఫాల్స్ వెయిట్స్, అలా అమ్మితే అతనికి ప్రాఫిట్ ఏం రాదు కాబట్టి ఏం చేస్తాడు? ఫాల్స్ వెయిట్స్ వాడతాడు. అంటే బరువులు తక్కువ ఉంటాయి యాక్చువల్ వెయిట్ కన్నా, కేజీ వెయిట్ కన్నా తక్కువ ఉంటుంది. పావు కేజీ వెయిట్ 250 గ్రామ్స్ తీసుకుంటే అది ఇంకా తక్కువ ఉంటుంది. 250 గ్రామ్స్ ఉండకుండా 240 గ్రామ్స్ 220 గ్రామ్స్ అలా ఉంటాయి. అంటే తప్పుడు తూకపు రాళ్ళని వాడతాడు. అలా వాడినప్పుడు అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత? ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. ఎంత ప్రాఫిట్ ఎంత అంటే ఎర్రర్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100%. సో ఈ ప్రాబ్లమ్స్ చూడండి. A dishonest dealer professes to sell his goods at cost price, కొన్న ధరకే అమ్మదలిచాడు, బట్ యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 960 grams ఫర్ ఏ కేజీ వెయిట్. కేజీ రాయి వాడకుండా కేజీకి బదులు 960 grams, కేజీ అంటే 1000 గ్రాములు కదా, 1000 గ్రాముల రాయి వాడకుండా, అది 1 kg అనే ఉంటుంది ఆ రాయి మీద కూడా. కాకపోతే ఆ రాయి బరువు ఎంత ఉంటుంది అంటే 960 grams ఉంటుంది. అంటే 40 grams అతను మింగేస్తున్నాడు. ఓకే, సో ఇలాంటప్పుడు అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఫార్ములా ప్రకారం గెయిన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 960 grams కదా, అంటే 40 grams మింగేశాడు, అది ఎర్రర్. 40 బై ఈ ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్, అంటే ట్రూ వాల్యూ ఏమో 1 kg 1000 grams మైనస్ ఎర్రర్ అంటే ఎంత? 40, అంటే ఎంత వస్తుంది? 960. అతను ఎంత వాడాడో యాక్చువల్గా ఇక్కడ రాస్తాం. టోటల్ 960 ఇంటూ 100. సింపుల్గా పైన అతను ఎంత తగ్గించాడు బరువులో, కింద ఎంత బరువు వేస్తున్నాడు ఇంటూ 100 సింపుల్గా. సో దీని వాల్యూ ఏమొస్తుంది? 0 0 క్యాన్సిల్, 4 1s 4 2s 4 4s 100/24. 100/24 అంటే 4తో క్యాన్సిల్ చేస్తే 25 6. 25/6 అంటే ఎంత? 4 1/6%. ఓకే, ఇంత లాభం వస్తుంది అతనికి. ఈ క్వశ్చన్ చూడండి. A dishonest dealer uses a scale of 90 centimeter instead of a meter scale. మీటర్ అంటే ఎంత? 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters. సో టైలర్లు మీటర్ స్కేల్స్ వాడుతుంటారు.
లేదంటే బట్టల దుకాణంలో క్లాత్ మీటర్స్లో అమ్ముతుంటారు. సో మీటర్ స్కేల్ బదులు 90 సెంటీమీటర్ స్కేల్ వాడాడు. అంటే ఎంత తక్కువ, 10 సెంటీమీటర్ తక్కువ చూపిస్తుంది. అది మింగేసినట్టు అతనికి వచ్చే లాభం 10 సెంటీమీటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ మీటర్ స్కేల్. అండ్ క్లెయిమ్స్ టు సెల్ హెట్ కాస్ట్ ప్రైస్. సో అతను ఎంత కొన్నాడో అంతకే అమ్మదలిచాడు. సో ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అతను మింగింది. అతను ఎంతకు అమ్ముతున్నాడు? 90 సెంటీమీటర్ మాత్రమే అమ్ముతున్నాడు. సో 90 అంటే ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్. ట్రూ వాల్యూ ఏమో 100 సెంటీమీటర్ మీటర్, ఇది ట్రూ వాల్యూ మీటర్, కానీ అతను అమ్మేది 90 సెంటీమీటర్స్ మాత్రమే. సో 90 సెంటీమీటర్స్ వేస్తాడు ఇంటూ 100. 0 0 100/9. 100/9 ఎంత? 11 1/9%. ఓకే.